ఈ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటిది? సూడో ఫోర్స్ అనమాట. సూడో ఫోర్స్ అంటే నకిలీ ఫోర్స్. సూడో ఫోర్స్ నథింగ్ బట్ ఏ నకిలీ ఫోర్స్. సపోజ్ ఇది ఒక బాడీ ఏ. ఇప్పుడు ఇది ఒక అబ్జర్వర్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇది కెమెరా అనేది అబ్జర్వర్ కింద ఉంచాను. ఇప్పుడు బాడీ అనేది మొత్తం ఈ ఎంటైర్ సిస్టమ్ అనేది విత్ యాక్సిలరేషన్తో ఏంటి లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా మూవ్ అవుతుంది అనుకున్నా. అప్పుడు ఏమైతుంది? ఇది ఇలాగే ఉంది. ఇది ఓన్లీ ఇది ఒకటే మూవ్ అవడం వలన ఇది ఏ ప్లేస్కి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఇది కెమెరా. ఏంది టైం T1 దగ్గర ఇది ఎట్ టైం T2 కొంత టైం తర్వాత ఏమైంది? ఇది ఒక్కటి అలా మూవ్ అవుతున్నప్పుడు ఇది ఇలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ కెమెరా నుంచి అబ్జర్వర్ ఇక్కడ ఉన్నట్లయితే ఏమని ఫీల్ అవుతాడు? ఇది ఈ టేప్కి ఈ విధంగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఈ టేప్కి వస్తుంది. దేనివల్ల వస్తుంది? యాక్సిలరేషన్ ఇలా అప్లై చేయడం వలన ఈ బాడీ ఇలా మూవ్ అవడం వలన ఇది ఏమనిపించింది? ఇక్కడ ఉన్న అబ్జర్వర్కి ఇది టువర్డ్స్ ఈ టేప్కి వస్తున్నట్టు ఉంటుంది. కానీ న్యూటన్స్ లా ప్రకారం ఏంటిది? న్యూటన్స్ లా ఏం చెప్తాడు? వితౌట్ అప్లయింగ్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకుండా బాడీ అనేది రెస్ట్ పొజిషన్ నుంచి పక్కకి మూవ్ అవడం జరగదు. అందువలన ఈ ఫ్రేమ్ లో ఏమనుకుంటాడు? ఇక్కడ అబ్జర్వర్ న్యూటన్స్ లా అనేది నాట్ వ్యాలిడ్ ఈ కేసులో అనిపించింది. కానీ ఇదేంటిది? అబ్జర్వరే ఇలా పక్కకి యాక్సిలరేట్ అవుతూ ఉంటాడు. ఇది అబ్జర్వర్కి కనపడదు ఇది. అందువలన ఇక్కడ ఉన్న ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు కెమెరా లేదా అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఫోర్స్ని ఇక్కడ ఇది ఏ డైరెక్షన్ అయితే అప్లై అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక నకిలీ ఫోర్స్ అనేది అప్లై చేసుకుంటాం. ఇదేంటిది? ఇది ఏటైతే ఉందో సేమ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేసుకోవాలి. ఇది ఇలా అప్లై చేసుకున్నట్టయితే అప్పుడు ఏమైంది? అంటే బై అప్లయింగ్ సమ్ ఫోర్సెస్ తో బాడీ అనేది మూవ్ అవుతుంది. ఓకే, న్యూటన్స్ లా వ్యాలిడ్. సో న్యూటన్స్ లా ఫార్ములాస్ అనేది ఇక్కడ మనం అప్లై చేసుకుని కావాల్సిన మిగతా యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ లేని ఫోర్స్ ని ఇక్కడ అప్లై చేస్తాం చూసా, ఆ టైప్ ఆఫ్ ఫోర్స్ ఏమంటారు? ఇది నకిలీ ఫోర్స్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు ఈ కాంపోనెంట్ లో ఏంటిది? ఇది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లో ఇప్పుడు బాడీ అనేది రెస్ట్ లో ఉన్న లేకపోతే మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయినట్లయితే అప్పుడు దీన్ని ఏమంటారు? ఇది ఇనిషియల్ ఫ్రేమ్ అంటారు. ఏమంటారు? ఇనిషియల్ ఫ్రేమ్ అని చెప్తాం. అదే బాడీ యాక్సలరేటెడ్ పొజిషన్ ఉంటే దాన్ని ఏమంటారు? ఇది నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అని చెప్తాం. ఏంటిది? బాడీ అనేది పైకి కానీ కిందకి కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ అవుతున్నప్పుడు ఇదేంటిది? నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అంటాం. రెస్ట్ లో కానీ కాన్స్టెంట్ వెలాసిటీతో ఉంటే దాన్ని ఇనిషియల్ ఫ్రేమ్ అంటాం. ఇప్పుడు ఇలా అప్లై ఏంటిది? ఇది నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ కెమెరా అనుకుని ఒక అబ్జర్వర్ పెడతాం ఇక్కడ. ఇప్పుడు న్యూటన్స్ లా అప్లై చేయాలంటే ఏంటిది? ఇది చిన్న బాడీకి ఏ డైరెక్షన్ లో అయితే యాక్సిలరేషన్ ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో పైకి బాడీ అనేది మూవ్ అవుతుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేసుకుని ఎట్లయితే మనకి న్యూటన్స్ లా ఫార్ములాస్ అనేది వ్యాలిడ్ అవుతాయి, క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏంటిది? ఎలివేటర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎలివేటర్ ప్రాబ్లమ్స్. ఒక పర్సన్ అనేది లిఫ్ట్ లో ఏ విధంగా ఉన్నాడు? ఇప్పుడు వచ్చేసరికి ఏంటిది? ఇనిషియల్ గా రెస్ట్ లో ఉన్నాడని తీసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇస్తే ఏమైంది? ఇది పర్సన్ యొక్క వెయిట్ కిందకి అయింది mg. దీని యొక్క ఇక్కడ ఇటు నార్మల్ రియాక్షన్ n1. ఇప్పుడు బాడీ ఏమైంది? బ్యాలెన్స్ అయిపోయింది, అంటే ఈక్విలిబ్రియేషన్ లో ఉంది. అప్పుడు ఏం వేసుకోవచ్చు? mg = n1. ఇప్పుడు ఇక్కడ కానీ
ఏంటిది ఇది వేయింగ్ మిషన్ కానీ ఇక్కడ పెట్టినట్టయితే దాని యొక్క రీడింగ్ ఎంత చూపించింది N1 = mg అని చూపించింది. అదే ఏంటిది ఇది ఇది లిఫ్ట్ అనుకో లిఫ్ట్ ఏంటిది ఇది లిఫ్ట్. ఇప్పుడు ఈ లిఫ్ట్ అనేది పైకి కానీ కిందకి కానీ ఏంటిది ఇప్పుడు నేను సపోజ్ ఇది ఏంటిది ఇది యాక్సిలరేషన్ ఏతో పైకి వెళ్తుందని ఇలా ఇచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటిది వేయింగ్ మిషన్ మీద రీడింగ్ ఎంత అని చూపించింది. ఈ కేసులో ఏం చేయాలి ఇది ఏంటిది ఇది ఇది ఇప్పుడు ఏ కేసుకి వచ్చింది ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ కింద వచ్చింది. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ కింద వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను ఆ బాడీ అనేది ఏ డైరెక్షన్ అయితే యాక్సిలరేట్ అవుతుందో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఈ బాడీ మీద మనం అప్లై చేసుకోవాలి. ఏంటిది పైకి కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా కిందకి అప్లై చేసుకుంటున్నాను. వాల్యూ ఎంత మాస్ టైమ్స్ దీని యొక్క మాస్ ఎంత అయితే ఉందో మాస్ టైమ్స్ దీని యొక్క యాక్సిలరేషన్ ఎంత అయితే ఉందో ఇలా అప్లై చేసుకుని కానీ చేసినట్లయితే మనకి వస్తుంది. సేమ్ ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇస్తే పర్సన్ కి వెయిట్ కిందకి ఇక్కడ ఏంటిది ఇది MA. ఇప్పుడు ఏమైంది ఇది రెండు ఈక్విలిబ్రియంలోకి వచ్చినాయి. అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటిది N1 + MA. పైకి వెళ్ళే ఏంటి పైకి వెళ్ళేది N1 ఒకటి కిందకి వచ్చే ఏంటిది MA mg. ఎంత చూపించింది రీడింగ్ M కామన్ తీసినట్లయితే ఈ విధంగా వేయింగ్ మిషన్ లో రీడింగ్ ఎంత చూపించింది N1 = M × A + G అని చూపించింది. అదే ఇప్పుడు యాక్సిలరేషన్ లిఫ్ట్ అనేది ఏంటిది కిందకి మూవ్ అవుతుంది. ఏంటిది లిఫ్ట్ అనేది కిందకి మూవ్ అవుతుంది అనుకో. లిఫ్ట్ అనేది కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి ఇది మళ్ళీ ఈ బాడీ అనేది యాక్సిలరేటెడ్ కేసులోకి వచ్చింది అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లోకి వచ్చింది. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ కెమెరా విత్ రెస్పెక్ట్ ప్రకారం ఈ విత్తన ప్రకారం ఇది ఇక్కడ న్యూటన్స్ లో వాల్యూడ్ అవ్వాలంటే ఏం చేయాలి ఏకి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం చేయాలి సూడో ఫోర్స్ అప్లై చేయాలి. ఇది లిఫ్ట్ కిందకు మూవ్ అవుతుంది కాబట్టి సూడో ఫోర్స్ పైకి అప్లై చేసాము. మాస్ టైమ్స్ ది ఇక్కడ ఇచ్చిన యాక్సిలరేషన్ ఈ విధంగా రాసాం. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇచ్చినట్లయితే బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంటిది ఇది మాస్ కిందకి యాక్ట్ అవుద్ది. ఇక్కడ నార్మల్ రియాక్షన్ పైకి ఇది ఏంటిది సూడో ఫోర్స్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా మారింది ఇది రెండు అప్వర్డ్ ఫోర్స్ ఒకటి డౌన్వర్డ్ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్స్ ఏమొచ్చినాయి N1 + MA = డౌన్వర్డ్ ఫోర్స్ mg. ఇప్పుడు N1 ఎంత అయింది ఇది mg - MA. ఇదేంటిది M × G - A. ఇప్పుడు వేయింగ్ మిషన్ లో రీడింగ్ ఎంత చూపించింది M × G - A. ఆ విధంగా ఏం చేయొచ్చు నార్మల్ రియాక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు యాక్సిలరేటెడ్ కేసులో అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం. ఇది సూడో ఫోర్స్ యూజ్ చేసి. అంతకుముందు ఎలా చేసాం యాక్సిలరేటెడ్ కేసు అని ఈ విధంగా చేసుకున్నాం. యాక్సిలరేటెడ్ కేసులో ఏంటిది ఇది యాక్సిలరేషన్ ఏ ఇలా ఉంది బాడీ ఇలా ఉన్నప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఏమొచ్చింది ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ నార్మల్ రియాక్షన్ N పైకి వచ్చింది వెయిట్ mg కిందకి యాక్ట్ అయ్యింది ఇది A. ఏంటిది ఇది బాడీ అనేది స్టేబుల్ గా ఉందా లేదు మూవ్ అవుతుంది అప్పుడు ఏంటి యాక్సిలరేటెడ్ కేసు రాసుకోవచ్చు. ఏంటిది ఇది లేజ్ అనే ఫోర్స్ ఏ డైరెక్షన్ వెళ్తుందో అటువైపు ఉన్న ఫోర్స్ ని లేజ్ అనే ఫోర్స్ ఏంటిది F లేజ్ అనే ఫోర్స్ F రుక్నే = మాస్ టైమ్స్ ది యాక్సిలరేషన్. ఇది ఫార్ములా. ఏ ఎటువైపుకి వెళ్తుంది పైకి వెళ్తుంది పైకి ఉన్న ఫోర్స్ ఏంటిది N1 రుక్నే ఫోర్స్ ఏంటిది mg = మాస్ టైమ్స్ ది MA. నార్మల్ రియాక్షన్ ఏమైంది నార్మల్ రియాక్షన్ N1 = MA + mg M టైమ్స్ ది A + G. ఇదేంటిది ఇది యాక్సిలరేటెడ్ రిలేషన్ కేసు నుంచి కూడా లిఫ్ట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. కానీ సూడో ఫోర్స్ ఎక్కడ బాగా మనకు యూజ్ అవుతుందంటే ఏ కేసు ఎప్పుడన్నా బాడీ అనేది ఏంటిది ఎప్పుడన్నా బాడీ అనేది సపోజ్ ఇలా ఉంది ఇక్కడ ఒక మాస్ M అనేది ఉంది ఇలా ఇంక్లైన్డ్ గా ఉన్నప్పుడు ఇలా యాక్సిలరేటెడ్కి వెళ్ళినప్పుడు దీని యొక్క మోషన్ ఇలా ఏంటిది ఈ విధంగా ఇంక్లైన్ కేసులో ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది లీనియర్ మోషన్ ఏంటిది పర్సన్ అనేవాడు ఇది ఇలా ఉంది లీనియర్ గా పైకి వెళ్తుంది లేకపోతే ఇలా ఉంది ఇలా మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఇలాంటి కేసుల్లో ఏంటి యాక్సిలరేషన్ మెథడ్ అయినా వెళ్ళొచ్చు సూడో ఫోర్స్ మెథడ్ అయినా వెళ్ళొచ్చు. కానీ దీనిలో అనేది దీని యొక్క రియల్ అడ్వాంటేజ్ అనేది మనకి తెలిసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది ఇది
సూడో ఫోర్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి తెలుసు. ఏంటిది ఇది? క్వైట్ ఆపోజిట్‌గా అప్లై చేసుకోవాలి. బాడీ అనేది లెఫ్ట్‌కి ఇలా మూవ్ అవుతుంటే ఇచ్చిన బాడీకి ఏంటి ఇలా ఏంటిది నాన్ ఇనీషియల్ ఫ్రేమ్‌కి ఈ విధంగా సూడో ఫోర్స్ అప్లై చేసుకోవాలి. అదే పైకి మూవ్ అవుతుంటే లోపల కిందకి క్వైట్ ఆపోజిట్‌లో ఇలా అప్లై చేయాలి. అదే కిందకి మూవ్ అవుతుంటే బాడీకి నాన్ ఇనీషియల్ ఫ్రేమ్ ఏంటి లోపలికి ఇలా అప్లై చేసుకోవాలి. అదే బాడీ అనేది ఈ విధంగా మూవ్ అవుతుందనుకో అప్పుడేం చేయాలి? క్వైట్ ఆపోజిట్‌గా లోపలికి నాన్ ఇనీషియల్ ఫ్రేమ్ అప్లై చేసుకోవాలి. నాన్ ఇనీషియల్ ఫ్రేమ్‌కి ఏంటిది ఇది సూడో ఫోర్స్. ఏంటిది ఇప్పుడు దీని నుంచి ఏం తెలుస్తుంది? సూడో ఫోర్స్ అనేది బాడీ ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో దానికి అపోజిట్‌లో ఏంటిది ఇది సూడో ఫోర్స్. ఏంటిది ఇది? సూడో ఫోర్స్. ఇదేంటిది? సూడో ఫోర్స్. ఇదేంటిది? సూడో ఫోర్స్. ఆ! ఇప్పుడు ఇదేంటి ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలివేటర్ ఓకే. లిఫ్ట్ ప్రాబ్లమ్స్ ఓకే. నెక్స్ట్ ఏంటిది ఇది? ఇలా హ్మ్. ఇలా ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఉంది. దీని మీద ఒక మాస్ m కేజీస్ అని ఇచ్చాడు. ఏంటిది? మాస్ m కేజీ అనేది ఇచ్చాడు. మాస్ ఎంత? m కేజీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ బాడీ మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? బాడీ మొత్తాన్ని గూడా ఇలా యాక్సిలరేషన్ పొజిషన్‌లో ఇలా ఉంచాడు. ఓకేనా? ఇలా మూవ్ అవుతుంది. ఇలా వచ్చినట్టయితే ఇప్పుడు ఇది స్మూత్ కేస్. ఏంటిది? ఇది స్మూత్ కేస్ ఉన్నట్టయితే ఏమైద్దది? బాడీ అనేది కిందకి స్లైడ్ అవ్వకుండా వచ్చేది. ఇది గాని స్మూత్ అయితే ఏంటిది? ఇది గాని స్మూత్ అయితే పర్ఫెక్ట్‌లీ స్మూత్ అయితే ఏమైద్ది? ఇలా దొర్లుకుంటా కిందకొచ్చేస్తది. బాడీ అనేది కిందకి స్లైడ్ అవుతూ కిందకొచ్చేస్తుంది. ఇప్పుడు, ఇప్పుడు నేను యాక్సిలరేషన్ ఏ అనేది అప్లై చేశాను. ఏంటిది? యాక్సిలరేషన్ ఏతో బాడీని అనేది మూవ్ చేశాను. ఏంది? బాడీ అనేది ఇటు మూవ్ చేశాను. ఏంటి? వితౌట్ స్లిప్పింగ్. ఏంటిది? వితౌట్ స్లిప్పింగ్. వితౌట్ స్లిప్పింగ్ కండిషన్‌లో ఏంటిది? బాడీ వాస్ యాక్సిలరేటెడ్. ఏంటిది? యాక్సిలరేటెడ్ వితౌట్ స్లిప్పింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు. ఓకేనా? వితౌట్ స్లిప్పింగ్ కండిషన్. టీటా ఇచ్చాడు. ఇలా టీటా ఇచ్చాడు. బాడీ అనేది వితౌట్ స్లిప్పింగ్ కండిషన్‌లో ఏ అనేది డైరెక్షన్‌లో గాని ఎంత, ఎంత యాక్సిలరేషన్‌తో ఇలా మూవ్ చేస్తే ఇది కొంచెం గూడా అటు ఇటు జరగకుండా అది అలాగే ఉండిద్ది. ఎక్కువ మూవ్ చేస్తే ఏమైద్ది? బాగా స్పీడ్‌గా మూవ్ చేస్తేనో ఇది వెనక జరిగిద్ది. లేదు కొంచెం స్లోగా మూవ్ చేస్తేనేమో కింద పడిపోయిద్ది. కరెక్ట్‌గా ఎంత ఏ అప్లై చేస్తే అది కరెక్ట్‌గా అటు ఇటు కదలకుండా ఉండిద్ది అని క్వెషన్ అడుగుతాడు ఇలా. ఏంటిది? బాడీ వాస్ యాక్సిలరేటెడ్ సో దట్ ఏంటి? సో దట్ ఆర్ సచ్ దట్ వితౌట్ స్లిప్పింగ్ ది బాడీ మాస్ m ఆన్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి ఇది? దీనికోసం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లాక్ m అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఇదేంటిది? నాన్ ఇనీషియల్ ఫ్రేమ్ కండిషన్‌లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? కరెక్ట్‌గా క్వైట్ ఆపోజిట్‌లో ఫోర్స్ మాస్ టైమ్స్ ఏ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఏంటిది ఇది? దీని వెయిట్ ఎంత? mg. వెయిట్ mg. దీని యొక్క నార్మల్ రియాక్షన్ ఎంత? n. నార్మల్ రియాక్షన్ n. ఈ విధంగా యాక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేద్ది? ఈ 2 ఫోర్స్‌ని కూడా రిజాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తది అంతే. ఇది ఒక్కటే మనం తీయాలి. మిగతాదంతా అంతకుముందు నేర్చుకున్నదే ఇదంతా. ఏంటిది ఇది? రిజల్యూషన్ ఆఫ్ ది ఫోర్సెస్. ఏంటిది? అలాంగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్. అలాంగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ ఇది. ఇప్పుడు యాంగిల్ ఏంటిది ఇది? ఇది θ అయితే ఇది ఎంత అయితది? ఇది కూడా θ అయితది. ఇది θ. ఇది θ. రిజాల్వ్ చేసుకుంటే ఏమొచ్చిద్ది ఇది? ఇప్పుడు ఈ కాంపోనెంట్ బదులు ఏం రాసుకుంటాం? ఇటు వచ్చేసరికి mg sin θ. ఇటు వచ్చేప్పటికి mg cos θ. ఓకే. ఇప్పుడు ఈ ఫోర్స్ బదులు 2 కాంపోనెంట్స్ ఇలా వచ్చినాయి. ఈ డైరెక్షన్‌లో. ఏంది? ఈ డైరెక్షన్‌లో ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు MA అనేది దీన్ని కూడా రిజాల్వ్ చేసుకుంటే ఇటు వచ్చేప్పటికి ఏమైద్ది? ఇది బేస్ అయిద్ది కాబట్టి ఇది MA cos θ. MA cos θ. ఇటు వచ్చేసరికి MA sin θ. ఈ రెండింటిని ఈ విధంగా రిజాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిది ఇది? పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయిపోయింది. M ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత? mg cos θ ప్లస్ MA sin θ. ఇటు వచ్చేప్పటికి ఏంటిది ఇది? MA
కాస్ టీటా ఎంజీ సైన్ టీటా. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, ఇటు వస్తే టాన్ టీటా సైన్ బై కాస్ టాన్ అయింది ఏ బై జీ. మనకేం అడుగుతున్నాడు, యాక్సలరేషన్ ఎంత అప్లై చేస్తే ఇది అటు ఇటు జరగకుండా కరెక్ట్ వితౌట్ స్లిప్పింగ్ కండిషన్ ఉంటుంది. ఏ ఈక్వల్ టు జీ టైమ్స్ టాన్ టీటా. సేమ్ అలాగే అదే ఈక్వేషన్ లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందంటే ఎంత యాక్ట్ అవుతుంది, ఏంటి ఎన్ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా ప్లస్ ఎంఏ సైన్ టీటా. దీని ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది, ఇది ఇప్పుడు మనకి టాన్ టీటా ఏంటిది ఫ్రమ్ టాన్ టీటా ఈక్వల్ టు ఏ బై జీ ఏంటిది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ జీ. అప్పుడు ఇదేమైంది, ఇది హైపోటెనస్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్. దీని నుంచి సైన్ టీటా ఏమైంది, ఆపోజిట్ బై హైపోటెనస్ ఏ స్క్వేర్ జీ స్క్వేర్. కాస్ టీటా ఏమొచ్చింది, ఇవన్నీ తెలుసు. సైన్ టీటా కాస్ టీటా కానీ ఎక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే నార్మల్ రియాక్షన్ ఏమొచ్చింది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ టీటా ఏంటి జీ టైమ్స్ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. తర్వాత ఎంఏ సైన్ టీటా ప్లస్ లో ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్. ఏమైంది, ఇది పైన ఎం జీ స్క్వేర్ కింద రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ఎం ఏ స్క్వేర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది, ఇది దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ రాస్తాను ఏంటిది, ఏంటిది డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి, నోమినేటర్లు యాడ్ చేసుకుంటున్నా. ఏంటిది ఎం స్క్వేర్ ఎం ఏ స్క్వేర్ జీ స్క్వేర్. ఎం కామన్ తీసుకుంటే ఏమొచ్చింది, జీ స్క్వేర్ ఏ స్క్వేర్ వచ్చేవాడికి ఏమొచ్చింది రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్. ఇది దీనిలో ఎన్నిసార్లు పోయింది, ఇంకా రూట్ టైమ్స్ పోయి ఇంకా రూట్ మిగిలింది. ఇప్పుడు ఎం లోపలికి వెళ్తే ఏమవుతుంది, ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ రూట్. నార్మల్ రియాక్షన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇది నార్మల్ రియాక్షన్ ఇది ఎం స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఏ స్క్వేర్ రూట్. ఇది ఒకటి, రెండోది ఏంటిది ఇది ఒకటి. ఇది ఇలా మూవ్ అయినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇది ఇంకా ఏ కేసులో ఉపయోగపడుద్ది, సూడో ఫోర్స్ అనేది పెండలం కేసులో కూడా ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఒక కార్లో ఒక పెండలం ఉంది, కార్ వాజ్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ ఏ. ఇప్పుడు కార్లో ఇనిషియల్ గా ఇక పెండలం అనేది ఈ విధంగా ఉంది. పెండలం అనేది కార్ వాజ్ మూవింగ్ విత్ యాక్సలరేటెడ్ ఏ. ఇప్పుడు ఇది యాక్సలరేషన్ ఏ అని ఇచ్చేసాడు. ఇంత యాక్సలరేటెడ్ తో మూవ్ అయినప్పుడు దీని యొక్క పొజిషన్ ఏమైతుంది, దీని యొక్క పొజిషన్ తర్వాత ఇక్కడ ఉంటుంది వితౌట్ మూవింగ్. అంటే ఇది ఏదో ఒక పొజిషన్ దగ్గర సెటిల్ అయ్యింది. అయితే అప్పుడు అది టీటా అనేది ఏ యాంగిల్ దగ్గర అది ఉంటుంది. ఏంటిది క్యాలిక్యులేట్ ది టీటా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కేసులో ఏం చేయాలి, ఇప్పుడు ఇది నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ కింద వచ్చింది. ఎందుకు యాక్సలరేటెడ్ పొజిషన్ కాబట్టి. ఏం చేయాలి, నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సూడో ఫోర్స్ అప్లై చేయాలి. ఏంటిది విత్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంఏ. దీని యొక్క వెయిట్ ఎంత, ఎంజీ కిందకే యాక్ట్ అవుతుంది. ఇదేంటిది, ఇది వైర్ కాబట్టి టెన్షన్ ఎంత టీ, ఇది టెన్షన్ టీ. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఏమవుతుంది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ తీసుకున్నట్లయితే ఇది టీటా, ఇది కూడా టీటా అవుతుంది, ఇది టీటా అవుతుంది. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసుకుంటే ఫోర్సెస్ని అలాంగ్ ది వైర్ పర్పెండిక్యులర్ గా ఈ విధంగా రిజాల్వ్ చేసుకుంటే ఈ ఎంజీ అనేది అటు ఇటు రెండింటికి వెళ్తే ఇది కాస్ కాంపోనెంట్ కాబట్టి ఇది ఏంటి ఎంజీ కాస్ టీటా, ఇది ఎంజీ సైన్ టీటా. ఇప్పుడు ఇది ఇలా రెండు కాంపోనెంట్లుగా మారింది. ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఇది యాంగిల్ టీటా, సేమ్ దీనికి కూడా రిజాల్వ్ చేసుకుంటే ఏమైంది, ఇది ఎంఏ సైన్ టీటా, ఇటు వచ్చేసరికి ఎంఏ కాస్ టీటా. ఈ విధంగా
ఈ రెండింటిని ఇటు సైడ్ రిజాల్వ్ చేసుకున్నాం. సేమ్ ఇందాకలాగానే ఏంటిది అలాంగ్ ది టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ సైన్ టీటా ప్లస్ ఎంజీ కాస్ టీటా. ఇందాకలాగా ఏమొచ్చింది అది m² a² ప్లస్ m² g² టెన్షన్ టీ ఇది. ఇప్పుడు ఈ విధంగా ఏంటిది పర్పెండిక్యులర్ టు ది వైర్ ఏంటిది ఎంఏ కాస్ టీటా ఎంజీ సైన్ టీటా ఏమొచ్చింది సింప్లిఫై చేసుకుంటే tan టీటా ఈజ్ ఈక్వల్ టు a బై జీ. ఏంటిది a బై జీ. ఏమంటున్నాడు యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. యాంగిల్ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ a బై జీ. ఈ పొజిషన్లో ఉంటుంది. ఏంటిది యాక్సిలరేషన్ ఏతో మూవ్ అయినప్పుడు ఏ విధంగా అనేది సూడో ఫోర్స్ అప్లై చేసుకుని కావాల్సింది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది ఒక పెద్ద బౌల్లో ఏంటిది ఒక బౌల్ ఇలా ఒక పెద్ద బౌల్ ఒకటి ఉంది. దీనిలో ఒక చిన్న పార్టికల్ మాస్ m అనేది ఉంది. ఏంటిది పార్టికల్ మాస్ m అనేది ఉంది. ఇప్పుడు ఈ బౌల్ అనేది ఇటు కానీ మూవ్ చేసినట్టయితే విత్ యాక్సిలరేషన్ ఏతో ఇటు కానీ మూవ్ చేసినట్టయితే ఇదేమైతుంది ఏదో ఒక పొజిషన్కి ఇలా ఒక పొజిషన్ దగ్గర ఉంటుంది. అయితే అది సపోజ్ ఇలా ఇచ్చాడు. ఏంటిది ఇది పారాబోలిక్ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు kx². ఏంటిది y ఈజ్ ఈక్వల్ టు kx². ఇలా ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇఫ్ ఇట్ ఈజ్ యాక్సిలరేటెడ్ విత్ యాక్సిలరేషన్ ఏ ఏంటిది రైట్ సైడ్ కానీ మూవ్ అయినట్టయితే అప్పుడు ఈ పార్టికల్ అనేది ఎట్ వాట్ పొజిషన్ ఏంటిది ఎట్ ఫైండ్ ది లొకేషన్ లేకపోతే పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ x డైరెక్షన్. ఏంటిది ఇన్ x డైరెక్షన్లో ఎంత ఇదేంటిది ఇది ఇనిషియల్గా సెంటర్ ఇక్కడ ఉంది. x ఓకేనా. ఇప్పుడు ఏంటిది యాక్సిలరేషన్ ఏ అనేది అప్లై చేసినట్లయితే ఏంటిది యాక్సిలరేషన్ ఏ అనేది ఇటు సైడ్ అప్లై చేసినట్టయితే ఈ పార్టికల్ అనేది ఇటు ఎక్కడికో ఇలా మూవ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏంటిది ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ మూవ్ అయింది ఇక్కడ నుంచి ఓకేనా. ఇక్కడ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది అది అడుగుతున్నాడు. ఏంటిది ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఏం అప్లై చేయాలి సూడో ఫోర్స్ అప్లై చేయాలంటే ఏంటి ఆపోజిట్ టు ది ఇది ఏంటిది ఇది MA కిందకి దీని యొక్క వెయిట్ ఎంత mg. ఇప్పుడు పార్టికల్ వచ్చేసరికి ఏంటిది ఇప్పుడు దీని మీద ఉంది టచ్ అయ్యింది ఇక్కడ ఇలా నార్మల్ ఫోర్స్ సేమ్ ఇందాకలాగానే ఈ మూడు ఏంటి నార్మల్ రియాక్షన్ MA ఇది దీన్ని చేసుకుంటే మనకేం తెలుసు ఇది tan θ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ టైమ్స్ ఆఫ్ g ఇది తెలుసు. ఇక్కడ ఏంటిది ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు kx². దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది dy/dx ఈజ్ ఈక్వల్ టు k2x ఇలా వచ్చింది. tan θ అంటే ఏంటిది dy/dx a/g dy/dx అంటే ఎంత 2kx a/g x ఈక్వల్ టు ఏమొచ్చింది a/2kg ఏంటిది ఈ విధంగా ఎక్స్ పొజిషన్ ఏంటి ఎక్కడి నుంచి ఇటు ఇంత డిస్టెన్స్ లో ఉందని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటిది యూజింగ్ ది సూడో ఫోర్సెస్ ఉపయోగించి ఈ విధంగా చేయొచ్చు. రైట్.